ఈ 'ఫంకీ' మూవీ 'కోమల్' పేరుతోని 'సక్సేనా' అనుకుంటాను హీరో. సో, ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా సరళమైన, విచిత్రమైన, వెరైటీ రకరకాలుగా వస్తుంటది. సో, అతను డైరెక్టర్ మామూలుగా మామూలు టైంలో మామూలుగా చైల్డ్‌హుడ్ నుంచి టీనేజ్ దాకా జనరల్‌గా గ్రామీణ ప్రాంతాల్లో అరుగుల మీద కూర్చొని, కాలువగట్ల దగ్గర, చెరువు గట్ల మీద కూర్చొని కాలక్షేపం చేస్తున్నటువంటి హీరో ఫ్రెండ్స్ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో సినిమా తీస్తుంటాడు. అది 4,00,00,000 అంది 40,00,00,000కి వెళ్ళే బడ్జెట్ లాగా తయారవుతుంది. ఈ క్రమంలో ఈ నిర్మాత, ప్రొడ్యూసరు దీని పాలన పడతాడు. ఈ 'ఫంకీ' మూవీకి. 'డాంకీ' కాదు, 'డాంకీ' అది బాలీవుడ్ సినిమా, హిందీ సినిమా. అది కూడా సక్సెస్. సో, ఇది ఫస్ట్ నుంచి చివరి దాకా డైరెక్టర్ హీరో మీద చివరిదాకా హీరో మీద నడుస్తుంది. భయంకరమైన జోక్స్ చూడవచ్చు, మాస్ మసాలా. మీ టైం వేస్ట్ కాదు ఆ జోక్స్కి. నవ్వకుండా బయటకు రాలేదు థియేటర్లో. ఈ మధ్యకాలంలో జంధ్యాల గారు, ఈవి సత్యనారాయణ గారు లేని లోటుని డైరెక్టర్ తీర్చాడని భావించవచ్చు. ఫస్ట్ నుంచి చివరిదాకా ప్రతి సన్నివేశానికి జోక్స్తోని, సెటైర్లతోని, పంచులతోని గడిచిపోతూ ఉంటుంటుంది. సో, నిర్మాత ఇదైన తర్వాత నిర్మాత కూతురు ఎంటర్ అవుతుంది. ఒకటే కూతురు. తనని సినిమా ఒప్పిస్తే తను అసలు ఒప్పుకోడు. పెళ్ళైనా చేసుకో, సినిమా అనేది అయినప్పుడు పెళ్లి చేసుకోవడం కంటే సినిమా బెస్ట్ అని చెప్పేసి లవ్ అన్నది సినిమా అనేది అయినప్పుడు లవ్ కంటే సినిమా బెస్ట్ అని సినిమా తీసేస్తే క్రమంలో వాళ్ళిద్దరు నిజంగానే ట్రూ లవ్లో పడతారు. సో, ఆ విధంగా వారి మధ్య రిలేషన్ కొనసాగుతుంటుంది హీరోకి హీరోయిన్కి మధ్య. ఇంకా అనేక సంఘటనలు, సన్నివేశాలు, మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అనేక రంగాలకు ఉన్నటువంటి సాధక బాధకాలు అందులో మనకు కనిపిస్తాయి. సో, హీరోయిన్ గ్లామరస్గా ఉంటుంది, గ్లామర్ డాల్లాగా. హీరో ఫస్ట్ నుంచి చివరి దాకా జోక్స్ వేస్తూ ఒక బాధ్యతారహితమైన వ్యక్తి, బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండే ప్రయత్నం. సో, అతను మొదటి నుంచి చేయాల్సినవన్నీ చేస్తున్నట్టుగా చివరి సెకండ్ హాఫ్లో హీరో అన్నీ చేస్తున్నట్టుగా దాన్ని పబ్లిసిటీ చేసుకున్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తాడు. సో, వీలుంటే ఈ మూవీ తప్పకుండా చూడండి. సీరియస్ కెరీర్కి సంబంధించింది ఒకవైపు, దాంట్లో ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నటువంటి జోక్స్, సెటైర్లు, పంచులు అన్నీ ఉంటాయి. ఇది పరిస్థితి. సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సినిమా బాగుంటుంది. కామెడీ జోనర్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ఫిల్మ్ డైరెక్టర్ పడేటువంటి బాధలు, గాథలు, ఫిలిం ప్రమోషన్స్, బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనకి కనిపిస్తాయి. సో, హిలన్ గ్యాంగ్ మనకు కనిపిస్తారు. సో, సినిమా క్లైమాక్స్లో పూర్తి చేయడానికి సంబంధించి సెకండ్ హాఫ్లో సినిమా పూర్తి చేయడానికి హీరో ఫ్రెండ్స్ని, అదేవిధంగా హిలన్ కుటుంబాన్ని కూడా తీసుకొస్తాడు. హిలన్ నా కుటుంబం అంటుంటాడు. చాలా కామెడీ జోనర్లో చూపించే ప్రయత్నం చేశారు. సో, అంతా పరమాత్మ మహిమ, నేను అనేటువంటి ఈగో నుంచి బయటికి రావటం ఈ మూవీగా మనకి కనిపిస్తుంది. మంచి కామెడీ జోనర్గా కనిపిస్తుంది. ఒక యూత్ కెరియర్కి సంబంధించిన అంశం కనిపిస్తుంది. పెట్టుబడులు పెట్టేటువంటి నిర్మాతల యొక్క డబ్బులు ఇందులో కనిపిస్తుంటాయి. సో, ఈ సినిమాకి సంబంధించినటువంటి అనేక సంఘటనలని ఆధారంగా తీసినట్టుగా మనకు కనిపిస్తుంది. సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా ఈ 'ఫంకీ' మూవీని వీలుంటే చూడగలరని తెలియజేసుకుంటూ నేను గరిడేపల్లి సత్యనారాయణ. థ్యాంక్ యూ అనాలి పెద్దలారా, మిత్రులారా.